నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన యమద్వితీయ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, భగినీహస్త భోజనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో రెండో రోజు యమద్వితీయ. ఈ యమద్వితీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించిన రోజు. అలా యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి ఎందుకు వెళ్ళాడో పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు స్వీకరించడానికి పాశాన్ని విడిచిపెట్టినప్పుడు మార్కండేయుడు పరమశివుడి లింగస్వరూపాన్ని ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు యమపాశం మార్కండేయుడితో పాటుగా శివలింగం మీద పడుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి త్రిశూలాన్ని విడిచిపెడతాడు. ఆ త్రిశూలం యమధర్మరాజును తరుముతున్న తరుణంలో యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళతాడు. యమున యమధర్మరాజుకి భోజనం పెడుతుంది. భోజన సమయంలో ఎవరినీ బాధించరాదు అన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకొని పరమేశ్వరుడి త్రిశూలం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భోజనం పూర్తయిపోయిన తర్వాత యమున ఈ యమద్వితీయ రోజు ఎవరైనా సరే సోదరులు సోదరీమణుల గృహానికి వెళ్ళి భోజనం స్వీకరించినట్లయితే వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా వరం ఇవ్వమని యమధర్మరాజును అడుగుతుంది. యమధర్మరాజు ఆ వరం ఇచ్చాడు కాబట్టి యమద్వితీయ సందర్భంగా సోదరులందరూ కూడా సోదరీమణుల గృహానికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించాలి, వాళ్ళ చేతి వంటను తినాలి. ఆ తర్వాత సోదరీమణులకి చీర రవిక వస్త్రము బహూకరించాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. యమధర్మరాజు సైతం పరమేశ్వరుడి త్రిశూలం నుంచి రక్షించబడ్డ రోజు కాబట్టి సోదరి గృహానికి వెళ్ళి ఈ విధి విధానం పాటించాలి. భగిని అంటే సోదరి అని అర్థం. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంట స్వీకరించాల్సిన రోజు అని అర్థం. ఇలా చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా నరకాసుర సంహారం తర్వాత సుభద్ర గృహానికి వెళ్ళి సుభద్ర ఆతిథ్యాన్ని ఈ యమద్వితీయ రోజే స్వీకరించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ యమద్వితీయకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మీదేవి తన దగ్గర ఉన్న సంపద మొత్తం కూడా కుబేరుడి దగ్గర ఉంచి హరిభక్తిలో లీనమైపోయి విష్ణువు గురించి తపస్సు ప్రారంభించిన రోజు. కాబట్టి ఈరోజు అందరూ కూడా గృహంలో లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర నమస్కారం చేసుకొని ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ భవంతు త్వత్ప్రసాదాంనే ధనధాన్యాది సంపద అనే శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి యమద్వితీయ భగినీ హస్తభోజనం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ లక్ష్మీ కుబేర పూజను ఈరోజు నిర్వహించడం ద్వారా అక్షయమైనటువంటి సంపదలు అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో మూడో రోజు త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక మాసంలో దీపారాధనలు ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కిం పృచ్ఛసి పునః ఇది గొప్ప మాట అన్నాడు. యా పశ్యతి నసా బ్రూతే. ఏమిటయ్యా నువ్వు అడుగుతున్నావు? చూసావా అని అడుగుతున్నావు. ఏది చూస్తుందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతుందో అది చూడలేదు అన్నాడు. ఒకటే మాట. మొత్తానికి ఈయనకి ఏది అర్థం కాలేదు. ఆ మాట అంత చక్కగా చెప్పాడు. ఏది చూస్తుందో అది మాట్లాడలేదు అన్నాడు. అంటే కన్ను చూస్తుంది, మాట్లాడలేదు. ఏది మాట్లాడుతుందో అది చూడలేదు, నోరు మాట్లాడుతుందో చూడలేదు. ఇదే ఏమైనా అబద్ధం ఉందా అండి దీంట్లో? అలాగనే వరాహాన్ని చూశానని కానీ చూడలేదు, కానీ ఏమీ చెప్పలేదు. పైగా అహో వ్యాధ అంటే అర్థం ఏంటి? ఓ బోయవాడా, ఎందుకయ్యా నీ ప్రయోజనం కోసం నన్ను ఇబ్బంది పెడతావు అన్నట్టింతే. అనగానే ఇతను కాసేపు ఉన్నాడు, బుర్రగొక్కున్నాడు, ఏదో చెప్పాడు, ఏది అర్థం కాలేదని వెళ్ళిపెట్టాను. ఎందుకు నిలదీయలేదు? ఇది కూడా ఇవన్నీ ఆలోచించాలండి. చాదస్తానికి పోతే ఇక్కడే పట్టుకుని కూర్చోవాలి, ఇలాంటి చోటే. ఆయన ఇలా మాట్లాడితే వాడు వెళ్ళిపోవడమేనా? అది అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. ఆ మాట అంటే ఏంటి? పిచ్చ మాట్లాడుతున్నావు, 4 తగిలితే నువ్వే చెప్తావంటే, వాడు ఆ మాట అనగానే ఏదోలే అని వెళ్ళిపోయాడు. అంటే ఏ మాట పలికితే అవతల వాడి నోట మాట రాదో అలాంటి మాట అమ్మ పలికించిందనమాట ఇక్కడ అర్థం.
మాటకి శక్తి అంటే అర్థం ఏంటి? అదే మాట ఒకడు మాట్లాడతాడు, అదే మాట ఇంకోటి మాట్లాడతాడు. ఆ మాట వింటే చేయబుద్ధి అయ్యదు, వీడి నోట వింటే చేయబుద్ధి వస్తుంది. ఎందువల్ల? ఆ మాటకు ఆ శక్తి తపస్సు వల్ల, అమనుగ్రహం వల్ల వస్తుంది. అలాంటి శబ్దం ఏ మాట రాణించుతుందో అలాంటి తేజోవంతమైన శబ్దం పలకాలని అమ్మదై ఉండాలి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఈ మహానుభావుడికి తనకెంత కృప చూపించిందో తనకే తెలియలేదు. అప్రయత్నంగా ఈ మాట వెలువడింది. అప్పుడు అమ్మ ఇచ్చిన కృప ఎలాంటిది అంటే, వాల్మీకి వ్యాసాదులకి ఎలాంటి కృప ఇచ్చిందో అలాంటి కృప ఇచ్చింది రండి ఈయనకి. అంటే వాల్మీకి వ్యాసాదులు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని తపస్సుతో దర్శించి దానిని తిరిగి గ్రంథ రూపంలో, మంత్ర రూపంలో ఆవిష్కరించగలిగే శక్తి వాళ్ళకున్నది. అందుకే జ్ఞానం దర్శించడం, దాన్ని తిరిగి ఆవిష్కరించడం, దీనికే ఋష్యత్వము అని అంటారు. అలాంటి ఋషులే వాల్మీకి వ్యాసులు. వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళు దర్శించారు, మనకి ప్రదర్శించారు. వాళ్ళు అందుకుని మనకు అందించారు. అలా అందుకోవాలన్నా, అందించాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే అశ్రుత గ్రంథ బోధాహ అనే కారుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తున్నది. వాడు ఎప్పుడు చదివి ఉండడు, వినుండడు. వాడు ఒక మాట చెప్తాడు, ఆ మాట వేదంలో ఎక్కడ ఉంటుంది? ఏ శాస్త్రంలో ఉంటుంది. ఎందువల్ల? ఆ పలుకులు పలికించే తల్లి ఆ వేదమయ్యి వాళ్ళలోంచి పలికించింది కనుక పలుకు వస్తుందట. అమ్మ దయ అంత గొప్పదండి. అందుకు వాల్మీకాదులకు కూడా జ్ఞానమిచ్చిన తల్లి ఈయనకు ఆ బీజాక్షర జపం వల్ల, అది కూడా బిందురహితమైన జపం వల్ల అటువంటి శక్తినిచ్చినది అని వివరించారు. ఈ విధంగా కేవలం అమ్మ యొక్క బీజాన్ని అది బిందురహితంగా పలకడం చేత ఆ మహానుభావుడు అంత జ్ఞాని అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయనకు ఎవరు బోధించనక్కర్లేకుండానే వేద విద్యంతా స్ఫురించిందట. వేదాంగ విద్యలన్నీ స్ఫురించాయి. దానితో బ్రహ్మణస్తు కవిర్జాత ప్రాచేత శివాపర ప్రసిద్ధ సర్వలోకేషు నామ్నా సత్యవ్రతో ద్విజ. ఆయన ప్రసిద్ధుడయ్యాడు. ఆ మహర్షిని మేము కూడా గౌరవిస్తామయ్యా అంటున్నాడు వ్యాసుడు జనమేజయునికి చెప్తూ. అందుకు మహర్షులు కూడా గౌరవించేటంత మహానుభావుడు సత్యవ్రతుడు ఎందువల్ల అయ్యాడు అంటే అమ్మ నామాన్ని పలకడం వల్ల, అమ్మ నామాన్ని పలకడం వల్ల. ఇది తెలుసుకోండి. అందుకే అమ్మ నామం ఏమీ తెలియకుండా పలికితేనే ఇంత సత్ఫలితం లభించింది. ఇంకా తెలిసి ఉపదేశం పొంది దాన్ని జపిస్తే వచ్చే ఫలం గురించి మాటలతో వర్ణించగలమా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఇందులో ఈ కథను ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక బీజాక్షరాలు అటు తిప్పి ఇటు తిప్పి చేస్తున్న ఫలాలు అంత గొప్పగా కనిపించట్లేదు. ఇతగాడికి కేవలం అయ్యంటేనే ఇంత కనబడింది ఏమిటి అని కొందరు కనిపించవచ్చు. ఇక్కడ ఏమిటి అంటే సందేహం లేదు, మంత్రానికి శక్తి ఉంది. ఎవడు ఎలా పఠించినా శక్తి ఉంటుంది. కానీ ఇతడికి ఏ స్థితిలో ఫలించిందో ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలి మనం. అతడు నియమబద్ధుడే జీవిస్తున్నాడు. ముందు అది చూడాలి. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు, సత్యవ్రత పాలన చేస్తున్నాడు. ఎందుకంటే వాగ్దేవత కదండి ఆవిడ, తల్లి, వాక్కుల తల్లి, శబ్దం యొక్క తల్లి. ఇతడు చేసిందేమిటి? సత్యవ్రతం. సత్యం దేనికి సంబంధించిన వ్రతం? వాక్కుకు సంబంధించిన వ్రతం. మంత్రమంటూ జపించకపోవచ్చు కానీ వాగ్దేవతను ఉపాసిస్తున్నాడు అతను అప్పటి నుంచే. కనుక సత్యపాలన చేయడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ కూడా అమ్మవారి ఉపాసనయే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఇందులో ఉన్న ప్రధానమైన ఘట్టం ఇది. అందుకే నియమబద్ధంగా, ధర్మబద్ధంగా జీవించితే అమ్మ తృప్తి చెంది ఆవిడే పలికిస్తుంది మంత్రాన్ని. ఇది తెలుసుకోవాలి. అది కాకుండా మంత్రాలు పొందే మన అహంకారంతో భక్తికి దూరమై, దైవతకు దూరమై ప్రవర్తించే వాళ్ళకి సాధనాహంకారం మిగులుతుందే తప్ప ఫలం రాదు. ఇది తెలుసుకోవాల్సింది. కథలో అది గ్రహించవలసిన అంశం. అందుకు ఈ సత్యవ్రతుడు అంత కఠోరమైన నియమాన్ని పట్టి మౌనంగా కూర్చొని ఎప్పుడు పలికినా ఒకవేళ సత్యాన్ని మాత్రమే పలుకుతూ ఉండడం చేత అక్కడ వరాహం రాగానే ఆ తల్లి సంతోషించి తన బీజాక్షరాన్ని అతడి చేత అప్రయత్నంగా పలికించింది. కానీ అక్కడ చిత్రం ఏంటంటే బిందువు లేదు. చూడండి ఇక్కడ, ఇది కూడా తెలుసుకోవాలి. బిందువుతో కలిపి చెయ్యాలంటే మాత్రం సంప్రదాయం అవసరము. బీజాక్షరములు గురువు ద్వారా పొంది చెయ్యవలసినదే. అలాగే మంత్రం కూడా సామాన్యం కాదు, ఒక ఔషధం అంతటిది. దాన్ని కూడా అంత అధ్యయనం చేయాలండి, ఇప్పుడు తెలియాలి. అందుకే ఈ కథ నిజంగా నేను అలా ఉన్నది యథాతథంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా రేపటి నుంచి బీజాక్షరాలు పట్టుకుంటారా అనే ప్రమాదం, భయంతో చెప్తున్నాను ఇక్కడ. అందుకు నియమమే. ఎందుకు ఔచిత్యం అక్కడ ఉన్నదే నేను వివరించి బయటకు లాగి చూపిస్తున్నాం. ఐ అన్నాడు కానీ బీజాక్షరంలో ఇచ్చాడండి. ఇక్కడ అప్రయత్నంగా వచ్చింది. తర్వాత సిద్ధి లభించిన తర్వాత మళ్ళీ పొందాడు. ఇలాంటి బీజాక్షరాలకు సంబంధించిన కథలు కొన్ని వరుసగా ఈ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. రమ్యమైన అంశములు, కథలు ఇందులో. ఈ విధంగా ఈ మహానుభావుడు ఆ సారస్వత బీజాన్ని బిందురహితంగా చేయడం చేతనే అంత సిద్ధిని పొందాడు. అంటే అమ్మవారి యొక్క ప్రతి నామము అంత దివ్యమైనదే. బీజాక్షరములు అంతే, అక్షరాలు అంతే. అందుకే నామపారాయణ ప్రీత అన్నప్పుడు నామ విద్యలో అక్షరములు కూడా నామములే. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి అక్షరములు కూడా నామములే. ఈ కథ తెలియడం వల్ల
ఆ బీజాక్షరములు పొందిన వారికి అవి కేవల శబ్దములు కాదు, అమ్మ రూపములను తెలిసి సాధన చేస్తారు. అందుకోసం తెలుసుకోవడం ఇక్కడ జడంగా కాకుండా జాగ్రత్తగా చేసుకోవడం కోసమే ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. కనుక మంత్రంలో ప్రతి అక్షరము చైతన్యమూర్తి, అవి జడ శబ్దములు కావు. ఇది తెలుసుకోవాలి. దేవత యొక్క ప్రత్యక్షరం అటువంటి శక్తి కలిగినది. అందుకే కేవలం ఆ మహాబీజంలో ఒక్క బిందురహిత మంత్రం వల్లనే ఇంత లభించింది ఆయనకి. అందుకు అమ్మ యొక్క నామోచ్చారణ చేత ఎటువంటి దుస్సాధ్యమైనా సాధ్యమవుతుంది సుమా అని వివరిస్తూ, తస్మాద్ రాజస్సదాసేవ్యా పూజనీయాచ భక్తితః ఆదిశక్తి పరాదేవి జగతాం కారణం హిస. అందుకే ఆదిశక్తి పరాదేవి జగత్కారిణి. ఆ తల్లిని ఆరాధించు. ఎలా ఆరాధిస్తావంటే అమ్మవారిని ఎలా ఆరాధించాలో కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. స్మృత సంపూజిత భక్త్యా ధ్యాత ఉచ్చారిత స్తుత దదాతి వాంఛితానర్థాన్ కామదా తేన కీర్త్యతే. అమ్మవారికి కామదా అని పేరున్నది. కామదా అన్న కామదాయిని అన్న ఒకటే అర్థం. కామాక్షి కామదాయిని. కామదాయిని నామానికి అర్థం చెప్తున్నాడు ఇక్కడ. కోరిన కోరికలు తీర్చుతుందిట ఎవరికి? స్మృత సంపూజిత ధ్యాత ఉచ్చారిత స్తుత 5 చెప్పాడు ఇక్కడ. స్మృత స్మరించితే అన్నాడు ఇక్కడ. స్మరించిన, సంపూజిత చక్కగా పూజించిన. చక్కగా పూజించడం అంటే కొంచెం అందమైన పట్టుబట్ట కట్టుకుని పూజించడమా? చక్కగా పూజించడం అంటే ఏకాగ్రముగా శ్రద్ధగా పూజించిన. సంపూజిత ధ్యాత ధ్యానం చేసిన, స్మరించిన, పూజించిన, ధ్యానం చేసిన. ఉచ్చారిత ఎలుగెత్తి ఆ నామాన్నన్నా అది ఉచ్చారిత. స్తుత స్తోత్రం చేసిన. ఈ 5 చేయాలట. చేస్తే వాంఛితాన్ అర్థాన్ దదాతి. కోరిన కోర్కులను అమ్మ తప్పకుండా తీర్చుతుంది. 5 ఏది చేసినా. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఈరోజు యమద్వితీయ. దీన్నే మనం భగినీ హస్తభోజనం అంటాం. సాక్షాత్తు యమధర్మరాజు కూడాను తన చెల్లెలైనటువంటి యమున ఇంటికి వచ్చి భోజనం స్వీకరించి అభీష్టములను నెరవేర్చేటువంటి విధి విధాన కథ మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. ఈ రోజున ఎవరైనా సరే అన్నయ్య చెల్లెలు ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి చెల్లెలకు కానుకలు సమర్పించి అభీష్టాన్ని నెరవేర్చేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ రోజున ఎవరైతే భగినీ హస్తభోజనాన్ని స్వీకరిస్తారో వారికి సుసంపన్నమైనటువంటి ప్రభావంతో పాటు ఎటువంటి గండ పరిస్థితులు లేకుండా జీవనం సాఫీగా సాగేందుకు యమధర్మరాజు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడేందుకు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి రోజు యమద్వితీయగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే పవిత్ర నదీ స్నానాన్ని ఆచరించి శివనామం చేస్తూ శివాలయాన్ని విష్ణాలయాన్ని కూడా సందర్శించి తగినటువంటి రీతిలో మనం దాన ధర్మాలు ఆచరించి వీలైతే ఉపవాసము అనేటువంటిది కూడా పాటించటం, దీపారాధన ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాల్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం
పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45. తిథి విధియ రాత్రి 10:46 వరకు. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 4:50 వరకు. వర్జం ఉదయం 8:09 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:51 వరకు. మరల మధ్యాహ్నం 2:41 నుంచి 3:27 వరకు. అమృతకాలం సాయంకాలం 6:56 నుంచి 8:44 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం వృశ్చికాయనం రాత్రి 9:21 జరుగుతోంది. ఈ అయన ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం ఉదయం 9:21 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన, నదీ స్నానం, దానం చేయడం మంచిది. అలాగనే ఈరోజు ధన్వంతరి ద్వితీయ, ధన్వంతరిని పూజ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఈరోజు యమద్వితీయ, భగినీ హస్త భోజనం అంటే సోదరి ఇంటికి యముడు వచ్చి భోజనం చేసి బహుమానాలు ఇచ్చి ఆమె ఇచ్చే బహుమానాలు స్వీకరించి పెడతాడనమాట. ఈ సందర్భంగా సోదరులు సోదరి ఇంటికి వెళ్ళడం, ఆమెకు బహుమానాలు ఇవ్వడం, భోజనం చేయడం, ఆమె ఇచ్చేటువంటి బహుమానాలను స్వీకరించడం, దీని ద్వారా సంపద వృద్ధి చెందుతుంది, అనుభవయోగ్యం అవుతుంది. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాల హారాన్ని వేసుకుంది. ఇందులో చాలా చాలా సహజత్వం. అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు చూసినంత భక్తితో నిష్కల్మష హృదయంతో చూశారు శంకరులు. ఆమె వేసుకున్న హారము ఇలా ఇలా దిగింది. ఎందుకని? వెనక బంగారు కుంభముల వంటి ఆమె యొక్క స్తనములు ఉన్నాయి. ఆ స్తనముల నుంచి ముత్యాలహారం కిందకి దిగింది. అంటే ఆయన చూసినప్పుడు ఎంత పరమ సహజముగా చూశారో, అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు ఎంత పవిత్రంగా చూస్తాడో శంకరాచార్యుల వారి దర్శనం అంత పవిత్రం. అందుకే ముక్తాహార విడంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి. అయితే శంకరాచార్యుల వారు ముక్తాహార అని ముత్యాల గురించే ఎందుకు చెప్పాలి? ఇంకొక దాని గురించి చెప్పకూడదా? కన్యాకుమారిలో అమ్మవారు వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది, మధురైలో వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది. వజ్రములను ముక్కు పుడకలుగా కూడా పెట్టుకుని అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతములు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ముత్యాలహారాన్నే ప్రతిపాదన చేస్తున్నారు. ఆయనకి అలా కనపడింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆవిడ అదొక్కటే వేసుకుంటుందా? ఇంకా చాలా వేసుకుంటుంది. మంగళసూత్రం ఉంటుందిగా. మరి శంకరులు ముత్యాలహారం ఒకటే ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. అత్యంత శుభప్రదమైనవి, పరమ మంగళప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. పేలాలు అన్నాను అనుకోండి, అక్కడ పేలాలు పెట్టారనుకోండి, నేను ప్రదక్షిణంగా వెళ్ళాలి. పేలాలు దేవతలకు ఇస్తారు, అందుకని పేలాలు పవిత్రం. అక్కడ దర్భల కట్టు ఉందనుకోండి, నేను
ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. గురువుగారు ఉన్నారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. ఆవు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చెప్పే వేద పాఠశాల కనపడింది అనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మహాత్ములు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. అవన్నీ మంగళప్రదమైన వస్తువులు. అవి వాటిని చూసిన కారణం చేత మనసు ప్రశాంతతని పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. వాటి యందు ఆ లక్షణం ఉన్నది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది, కాదు అని మీరు అనలేరు. ఒక కత్తిని చూసినప్పుడు మీరు పొందేటటువంటి భావనకి, ఒక తామర పువ్వుని మీరు చూసినప్పుడు పొందే భావనకి తేడా ఉంటుందా ఉండదా? సమానత్వం అన్నింటిల్లో కుదురుతుందా అంటే సాధ్యం కాదు. పావుని చూసినప్పుడు మీరు పొందేటటువంటి అనుభూతికి, ఆవు దూడని చూసినప్పుడు పొందే అనుభూతికి తేడా ఉంటుందా ఉండదా? ఎలా కుదురుతుంది సమానత్వం అక్కడ? అంటే అగౌరవపరచడం కాదు, వాస్తవాన్ని ప్రతిపాదన చేయడం. ముత్యమునకు శుభములను ఇవ్వగలిగినటువంటి మంగళప్రదత్వం ఉన్నది. ఎక్కడైనా ముత్యం ఉందనుకోండి, అది శుభాన్ని కలిగిస్తుంది అని శాస్త్రవాక్యం. అందుకే ముత్యంతో ఆభరణం చేయించుకోవడం, ముత్యాల హారం చేయించుకోవడం, ప్రధానంగా ముత్యాన్ని నాసాభరణంగా, ముక్కుకి ఆభరణంగా పెట్టుకుంటారు. ఎందుకంటే చూడగానే అది కనపడాలి. చూసిన వాళ్ళకి మంగళప్రదత్వం, పెట్టుకున్న వాళ్ళకి మంగళప్రదత్వం. అసలు ముత్యము అన్న మాట వస్తే ముందు గుర్తొచ్చేవాడు ఎవరు? కృష్ణ భగవానుడు గుర్తొస్తాడు. ఎందుకని? కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. మామూలు ముత్యం కాదుట, అప్పుడే వచ్చినటువంటి కొత్త ముత్యం ఒకదాన్ని ముక్కు చివర ధరిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు ధరించలా? రామచంద్రమూర్తి ధరించలా ముత్యాల హారాలు? నేను కేవలము ఏదో స్త్రీలు మాత్రమే అని మాట్లాడటం లేదు, అది మంగళప్రదమైనది. అందుకే పుంస్వరూపంగా పరబ్రహ్మం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ధరించాడు, అమ్మవారు ధరించి ముత్యాలహారం. అసలు ఆ ముత్యాలహారము యొక్క దర్శనమే మంగళము. ఇక లోకములన్నిటినీ పోషించేటటువంటి జగజ్జనని ఆ తల్లి. నేనున్నాననుకోండి, నా వరకు నేను ఒక పసి బిడ్డగా మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తర క్షణంలో నా ఊపిరి ఆగిపోకుండా నేను బ్రతకడానికి కారణమేది? మా అమ్మ స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలు. ఆ పాలు తాగి శరీరం బతికింది. మా అమ్మ వంక చూడగానే అవి అమ్మ యొక్క మాతృత్వమును ప్రకటనం చేసేటటువంటి విశేషం. అందుకే భగవంతుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడంటే, పురుషుడైతే దేవాలయంలో చోటు ఉంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీ అయితే ఏ కారణం చేత కూడా ఎంత చోటున్నా కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దన్నాడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ శరీరం యొక్క అధోభాగంలో ఎక్కడ నుంచి వస్తోందో, ప్రాణులన్నీ ఎక్కడి నుంచి బయటికి పుడుతున్నాయో ఆ ప్రదేశము కానీ, బయటికి వచ్చిన ప్రాణులన్నీ ఎక్కడ నుండి పాలు త్రాగి బ్రతుకుతున్నాయో ఆ ప్రదేశము కానీ నేలని తాకవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా కర్లా, నీకు నేను ఇస్తున్న గౌరవం లేనినాడు ఈ సృష్టి లేదన్నాడు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు అమ్మవారి గుండెల మీ వంక? అమ్మ, ఇది లోకములకంతటికి పోషకము. సమస్త ప్రాణులను నువ్వు నీ స్తనముల ద్వారా పోషిస్తున్నావు. అంటే అమ్మవారు పాలిచ్చిందా అండి అని అనుమానం రావచ్చు. పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశారు మహానుభావుడు. ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు అరుమొగాలతోడ నీ అక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడు నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీవు రంబునను తాల్పకయున్న అహర్నిశల్సతి అన్నారు. మనము ఆవిడ బిడ్డలమే. సాధారణంగా అమ్మవారి బిడ్డలంటే ఎవరిని చెప్తాం? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ ఇద్దరిని చెప్తాం. ఒకడు ఏనుగు రూపంలో ఉన్నవాడు, ఆయనది ఏనుగు పొట్ట. ఇంకొక ఆయన 6 ముఖాలవాడు. వాళ్ళిద్దరూ అమ్మ ఎన్ని పాలు తాగితే వాళ్ళ కడుపు నిండుతుందమ్మా? ఆ తర్వాత కదా మా ఆకలి తీరవలసింది. మరి అమ్మ వాళ్ళిద్దరికే పాలు సరిపోతే అమ్మ మాకెప్పుడు పోషణ జరుగుతుందమ్మా అంటారేమో. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ పోషించడానికే నేను సూర్యచంద్రులిద్దరినీ కూడా నా స్తనములుగా ఉంచుకున్నానంది ఆవిడ. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది?
మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ. నేను అన్నపూర్ణాస్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతోంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేని నాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం ఉంది. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలం. ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లి జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవతలు, ఋషులు మొదలైన మహనీయులంతా మానవులుగా దిగివచ్చి నడిపించినటువంటి చరిత్రే మహాభారతం. వేదాలలో ఈ పేర్లన్నీ నిగూఢ సంకేతాత్మకంగా ఉన్నాయి. వాటినే మహాభారతం మనకు అర్థమయ్యే రీతిలో వినిపిస్తుంది. అందుకే ఈ మహాభారతాన్ని వింటే అనేక యజ్ఞయాగాదులు చేసిన మహాఫలితం లభిస్తుందని మా గురుదేవులు వ్యాసుల వారు చెబుతున్నారు. అందుకే మహాభారత శ్రవణానంతరం ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు విస్తారమైన దాన ధర్మాలు చేయాలని కూడా వేదవ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇక
భారత శ్రవణ ఫలితం కూడా అసామాన్యమైనది. ఉదాహరణకు మొదటిసారి అమూలాగ్రంగా మహాభారత శ్రవణం చేసేవాడికి అగ్నిష్టోమయ యాగ ఫలితం లభిస్తుంది. అంటే వాడికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. రెండవసారి మహాభారత శ్రవణం చేసేవాడికి అతిరాత్ర యాగ ఫలితం లభిస్తుంది. మూడవసారి శ్రవణం చేసేవాడికి ద్వాదశాఖ మహాయాగ ఫలితం లభిస్తుంది. వీడు 10,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నాలుగవసారి శ్రవణం చేసేవాడికి వాజపేయ యాగ ఫలితం లభిస్తుంది. 5వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం మాత్రమే గాక సాక్షాత్తుగా దేవేంద్ర భవనంలో నివాసం లభిస్తుంది. 6వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం వస్తుంది. 7వసారి శ్రవణం చేసేవాడికి దీనికి 3 రెట్ల ఫలితం వస్తుంది. అంతేగాక స్వర్గలోక సంచార శక్తి వస్తుంది. 8వసారి శ్రవణం చేసేవాడికి రాజసూయాగ ఫలితం వస్తుంది. దివ్యమైన విమానం కూడా లభిస్తుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయి. 9వసారి శ్రవణం చేసేవాడికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. దేవ విమానాల్లో విహరించి దేవతలతో క్రీడించే శక్తి లభిస్తుంది. ఇక 10వసారి శ్రవణం చేసిన వాడికి అనంత వైభవంతో దివ్యలోకాలు సంచారం చేస్తూ 21,000 సంవత్సరాలు స్వర్గలోక నివాసం చేసి అటు నుంచి అటే శివ సాన్నిధ్యాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక ఎవరైతే ప్రవచనం చేస్తున్నారో వారిని ఉత్తమోత్తములైన వారిగా చూసి ఎంచుకోవాలి. ప్రవచనకర్త యొక్క శీలం చాలా ప్రధానం. అతడు పండితుడై ఉండాలి. అతడు అక్షరాలను శాస్త్రబద్ధంగా, దోషరహితంగా, మనోరంజకంగా ఉచ్చరించడం చేతనైన వాడై ఉండాలి. ఇటువంటి ప్రవచనకర్తకు శ్రోతలు అంతా కలిసి విశేష దానాలు చేయాలి, సత్కారాలు చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఏనుగులు, రథాలు, భూములు, భవనాలు, సువర్ణాభరణాలు కూడా దానం చేయవచ్చు. ప్రవచనకర్తకు సత్కారాలు మాత్రమే కాక మహాభారత శ్రోత అయినవాడు విస్తారంగా అన్న సంతర్పణాలు, పండితులకు విశేష దానాలు చేయటం మంచిది. సమాజానికి పనికి వచ్చేటువంటి అనేక దానాలు చేయవచ్చు. పేద కన్యలకు ఉచితంగా కన్యాదానాలు చేయించవచ్చు. ఇక ప్రతి పర్వశ్రవణం చివరిలోనూ కూడా విశేష దానాలను మా గురువుగారు వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. శక్తి కొద్దీ వాటిని కూడా చేయవచ్చు. హరివంశ శ్రవణానికి పాయస దానం ఎంతో ప్రశస్తం. హరివంశ శ్రవణం విశేషాల గురించి జనమేజయ నీకు మరికొన్ని విశేషాలను తర్వాత వినిపిస్తాను. జనమేజయ, భారత శ్రవణం విధి విధానాల గురించి, దాని ఫలితాల గురించి నీకు సంగ్రహంగా వివరించాను. ఇక వేరే ఏదో ప్రశ్న ఉన్నావు కదా, ఏదో ఉందని అది అడుగు. అప్పుడు జనమేజయుడు, వైశంపాయన మహర్షి, పూర్వము త్రినేత్రుడైన శివుడు ఆకాశంలో సంచరించే 3 పట్టణాలను సంహరించాడని, ఆ సంహారంలో శ్రీహరి కూడా కొంత సహాయం చేశాడని నేను విని ఉన్నాను. దయతో ఆ వివరాలు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వము సూర్యనాభుడు, చంద్రనాభుడు అని 2 మహారాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల ఆకాశంలో సంచరించే దివ్యశక్తి గల 3 మహానగరాలను నిర్మించుకున్నారు. ఆ నగరాలు 3 కూడా ఇనుముతో నిర్మించబడి బంగారు శిఖరాలతో మెరిసిపోతూ ఉండేవి. ఆ నగరాలను 3ంటిని రెక్కలు గల దివ్యాశ్వాలు మోసుకొని సూర్యనాభ, చంద్రనాభ ఇచ్ఛానుసారంగా ఆకాశంలో పరుగులు తీస్తూ ఉండేవి. సూర్యనాభ, చంద్రనాభులనే త్రిపురాసురులు అని కూడా పిలుస్తూ ఉండేవారు వాళ్ళను. మహాబలగర్వితులై, వరగర్వితులై ఉన్నారు వీళ్ళు.
తమ 3 లోకము నగరాలను మహాబలవంతులైనట్టు రాక్షస వీరులతో నింపివేసుకొని ఆకాశంలో యథేచ్ఛ సంచారం చేస్తూ ముల్లోకాలను గెలిచేశారు. ఆకాశంలో నిత్యరక్షణలో ఉండేటువంటి ఆ నగరాల్లో త్రిపురాసులు సుఖభోగాలను తేలిపోతూ ఉండేవారు. వారు దేవతలను గెలవటంతో తృప్తిపడక బ్రహ్మదేవుడు నిర్మించిన దేవయాన పితృయాన మార్గాలు రెండింటినీ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడితో కూడా ఆగకుండా దేవతలకు అందవలసిన కవ్య భాగాలను కూడా అపహరించి వేశారు. హవ్య భాగాలంటే ఇంద్రాది దేవతలకు అందే యజ్ఞ భాగాలు, కవ్య భాగాలంటే పితృదేవతా వర్గాలకు అందే శ్రాద్ధ భాగాలు. ఆ రెండు కూడా నశించిపోవడంతో రాజ్యహీనులై ఉన్నటువంటి దేవతలకు ఆహారం కూడా అందక నిర్వీరులై గత్యంతరం లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఆ రాక్షసులు నువ్వు ఏర్పాటు చేసిన వ్యవస్థలు రెండిటినీ నాశనం చేసేశారు. ఇదంతా నీ వర ప్రభావమే. కనుక వారిని సంహరించే ఉపాయం ఏమిటో కూడా నువ్వే మాకు దయతో ఉపదేశించాలని దీనంగా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారి మీద జాలిపడి, దేవతలారా, ఆ త్రిపురాసురులను శంకరుడు ఒక్కడు తప్ప మరెవ్వరూ సంహరించలేరు అని ఉపాయం చెప్పాడు. ఆ మాట విన్న దేవతలు తమలో తాము ఆలోచించుకొని ముందుగా తపోభూమి అయినటువంటి భూలోకానికి వచ్చి వింధ్యాపర్వత ప్రాంతంలో కూర్చొని సహజంగా మరణించిన జింకల యొక్క చర్మలను తీసుకొని వాటిని వస్త్రాలుగా ధరించి శివుడి యొక్క అనుగ్రహం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రణవోపాసన చేశారు. ఇలా చేయగా వాళ్లకు శివలోకానికి ప్రయాణించగల దివ్యశక్తి వచ్చింది. ఆ శక్తితో వాళ్ళు కైలాసానికి చేరి జగత్పతి అయినటువంటి శంకర భగవానుడికి ఇలా విన్నవించారు. భగవాన్, నీ దయ మా మీద నుంచి తప్పిపోయింది. అందుకే నువ్వు మాకు ఇచ్చిన వరాలన్నీ వ్యర్థమైపోయాయి. త్రిపురాసుల పాలబడి అంటే నిర్వీర్యులైపోయాం మేమంతా కూడా. బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం వల్ల నిన్ను శరణు వేడుతున్నాము స్వామి. ఇప్పుడు మమ్మల్ని రక్షించటానికి ఏమి చెయ్యాలో అది నీ దయ అంటూ ప్రార్థన చేశారు దేవతలు. ఆ మాటలు విన్న రుద్రదేవుడు దేవతలు అందరినీ యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించి తను కూడా కవచం ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవతా గణాలను రుద్రగణాలను వెంటబెట్టుకొని స్వయంగా రథం అధిరోహించిన శివుడు సూటిగా త్రిపురాల మీద దాడి చేశాడు. ఆ దాడిలో త్రిపురాలలో నివసిస్తున్నటువంటి చాలామంది రాక్షసులు రెక్కలెతుగని కొండల్లాగా నేల మీద పడ్డారు. ఈలోగా సూర్యాస్తమయం అయిపోయింది. రాత్రివేళ వచ్చేసరికి రాక్షసులకు బలం పెరుగుతుంది. రాక్షసులు విజృంభించి దేవతా వర్గాలను చిన్నాభిన్నం చేశారు. దానితో ఆగ్రహించిన రుద్రదేవుడు తన రథం మీద నిలబడి ఉగ్రంగా గర్జించసాగాడు. ఆయన చుట్టూ ఉన్న సిద్ధ గంధర్వులు ఆయనను అనేక రకాలుగా స్తుతిస్తూ ప్రోత్సహించారు. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ మాట యుద్ధంలో కూడా రాక్షసులదే పైచేయిగా ఉంది. ఒక దశలో త్రిపురాలతో సమానంగా ఆకాశంలో పరుగులు తీస్తూ రాక్షసులతో యుద్ధానికి సహకరిస్తున్న రుద్రదేవుడి రథం కూడా దెబ్బతిని క్రిందకు పడటం ప్రారంభించింది. అది చూసి లోకాలన్నీ కంపించాయి. ఈలోగా భూలోకంలో ఉండే వృద్ధ మహర్షులంతా శంకరుడి యొక్క విజయం కోసం తీవ్రంగా ప్రణవ జపాలు చేశారు. మరోప్రక్క శ్రీహరి కూడా రుద్రుడి యొక్క పరిస్థితిని గమనించి వెంటనే ఏకాగ్ర స్థితిలోకి వచ్చి తన యోగ బలంతో రథంతర సామ బలము, దేవతల అందరి యొక్క పరాక్రమ బలము, అడవులలో తపస్సులు చేసే మహర్షుల తపోబలము అనే 3 బలాలను ఒకే చోటికి ఆకర్షించి కేంద్రీకరించి ఆ శక్తి తన నెత్తి మీద 2 కొమ్మలుగా రూపొందించుకొని క్రిందకు పడుతున్నటువంటి రుద్రభగవానుడి రథాన్ని వాటితో ధరించి దాన్ని జాగ్రత్తగా పైకి తెచ్చాడు. పైకెత్తి సింహనాదం చేశాడు. వీళ్ళ విష్ణువు కూడా యుద్ధంలోకి రావటంతో రాక్షసులు మొదట్లో కొంచెం జంకిన
ఇంతలోనే పుంజుకొని మళ్ళీ విజృంభించేశారు. కానీ తన రథం కుదుటపడి మళ్ళీ ఆకాశంలో పరుగులు తీయటంతో రుద్రదేవుడి ఉత్సాహం రెట్టింపై 3 దివ్య బాణాలను తీసుకొని ఒకదానిలో సత్యాన్ని, మరో దానిలో ప్రణవ యోగాన్ని, ఇంకొక దానిలో ఉగ్రమైన తపస్సును సమీకరించి వాటికి బ్రహ్మాస్త్రాన్ని కూడా అనుసంధానం చేసి ఆ 3ంటిని 3 పట్టణాల మీదికి అనూహ్యమైన వేగంతో ప్రయోగించాడు. ఒక్కటే పర్యం. రుద్ర తేజస్సుతో నిండిన ఆ 3 బాణాలు తగిలేసరికి 3 వింధ్యా పర్వతాలలాగా వెలుగుతున్న ఆ త్రిపురాలు 3 ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. ధూళిగా నేల మీదకు రాలాయి. ఆ ధూళి కూడా నేల మీద పడకుండా దగ్ధమైపోయాయి. ఈ శుభ పరిణామానికి ఆనంద పులకితమైనటువంటి దేవతలు, పురుషోత్తమ శంకరదేవ, మా శత్రువులు అందరినీ ఎప్పటికప్పుడు నువ్వే సంహరిస్తూ ఉండు అంటూ రకరకాలుగా స్తోత్రం చేశారు. శంకర భగవానుడు వినయం వల్ల ఆ స్తోత్రాలకు పొంగిపోకుండా బ్రహ్మదేవుడితోనూ ఋషులతోనూ కలిసి ఈయన ధర్మస్వరూపుడై నా రథాన్ని నిలబెట్టబట్టి గదా నేను గెలిచాను అంటూ శ్రీహరినే స్తుతించాడు. జనమేజయ, ఈ విధంగా హరిహరులు ఇద్దరూ కలిసి త్రిపురాసురులను భస్మీపటలం చేసిన వృత్తాంతాన్ని నీకు వివరించాను. ఇక్కడితో హరివంశ పర్వంలో నేను చెప్పదలుచుకున్న విషయాలు ముగింపుకొస్తున్నాయి. ఇక హరివంశ ప్రాశస్త్యాన్ని, హరివంశ శ్రవణ ఫలితాను ఈ వివరించే ముందు ఇప్పటి వరకు నీకు ఏ ఏ విషయాలు చెప్పానో ఒకసారి సింహావలోకనం చేస్తాను. జనమేజయ, మొదట్లో నువ్వు వృష్టి వంశీయుల వంశ వివరణాలు విస్తారంగా చెప్పమని అడిగావు. దానికి సమాధానం చెబుతూ నేను ముందుగా ఆది ప్రకృతి నుంచి మొట్టమొదటి సృష్టి ఎలా జరిగిందో, ఆ తర్వాత పంచభూత సృష్టి ఎలా జరిగిందో సంగ్రహంగా వివరించాను. తర్వాత దుష్టుడైన వేణుడికి సత్పురుషుడైన పృథు చక్రవర్తి జన్మించిన కథను, తర్వాత మనువు యొక్క వివరాలను చెప్పి అక్కడి నుంచి వైవస్వత మనువు యొక్క వంశాన్ని వివరంగా చెప్పాను. అందులో భాగంగానే దుందుమారుని కథను, గాలవుడి కథను కూడా చెప్పాను. ఆ తరువాత వైవస్వత వంశంలోంచి పుట్టిన ఇక్ష్వాకు వంశాన్ని వివరించాను. ఆ సందర్భంలోనే పితృదేవతల ఉత్పత్తి, శ్రాద్ధ విధానాల ఉత్పత్తి, చంద్రబుధుల ఉత్పత్తి అనే వాటిని చెప్పాను. తర్వాత అమావసు వంశ చరిత్రను, ఆ సందర్భంగా దేవేంద్రుడి రాజ్యభ్రంశం, నౌక్షుడి తాత్కాలిక ఇంద్రత్వం, తరువాత మళ్ళీ పూర్వపు ఇంద్రుడి పునఃప్రతిష్ఠ అనేవి చెప్పాను. ఆ తర్వాత వృద్ధ క్షత్రుని వంశాన్ని వివరిస్తూ దానిలో దివోదాస చరిత్రను కూడా చెప్పి అక్కడి నుంచి పూర్వ వంశాన్ని కీర్తించాను. ఈ పూర్వ వంశంలో పుట్టినవాడే యదువు. యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. కనుక ఈ వరుసలోనే శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని కూడా వివరించాను. శ్రీకృష్ణ చరిత్రలో భాగంగా శమంతకమణి వృత్తాంతాన్ని ప్రస్తావించి ఆ ప్రసక్తిలో విష్ణుమూర్తి యొక్క అవతారగాథలను సంక్షేపంగా ప్రస్తావించాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.